మనం అధ్యాత్మ విద్య అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సంక్లిష్టమైంది, అత్యంత నిగూఢమైంది. సబ్జెక్టు చాలా వ్యాస్ట్గా ఉంటుంది. దీనికి అనేక ప్రామాణిక గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే మొట్టమొదట మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు మనం ప్రయాణం చేయాలి. మనకు తెలిసినవి ఏంటి అనే దాన్ని ముందు ఎంతో కొంత ఇంట్రడక్షన్ అయితే తెలుసుకోగోరే వాళ్ళకి కనెక్ట్ అవుతారు. ఓహో, నాకు తెలిసిందే కదా, ఇది ఇంతవరకు తెలుసు కదా, ఇంకొక మెట్టు కదా అనే దానిలో ఒక ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుంది. మొట్టమొదట విద్య అంటే ఏమిటి? విద్య అంటే మామూలుగా తెలుసుకోవటం. ఈ తెలుసుకోవటం దేని గురించి తెలుసుకుంటాం? మనం ఏదైనా మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నామంటే అప్పటికి మనకు తెలియదు అనే విషయాన్ని ముందు మనం అంగీకరించి తీరాలి. అంటే మరి తెలియదు అంటే ఎందుకు తెలియదు? మానవుడు పుట్టుకతోటి అజ్ఞానిగానే ఉంటాడు. అజ్ఞాని అంటే తెలుసుకునే శక్తి ఉంది కానీ విషయాలు తెలిసి ఉండవు. ఇది మనం అందరం అంగీకరించేదే. పుట్టిన ఒక బాలుడు బాలిక ఒక పదం ఉచ్చరించడానికి వాళ్ళు పడే ఇబ్బంది, అమ్మ అనటానికి, లేకపోతేనే ఒక అడుగు వేయటానికి మరి ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళని మనం ఎలా ప్రోత్సహిస్తాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కటి వాళ్ళు తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ యొక్క సమాజంలో మిగిలిన సహచరుల నుంచి కానీ మనకు విద్యా సంస్థల ద్వారా కానీ తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే అన్నీ ఇంకొకరు చెప్పటం వల్లనే ఏమి రావు. అనుకరణ కూడా సహజమైందే ఒక సృష్టిలో. ఎవరు ఏమి చెప్పకపోయినా కూడా వాళ్ళ యొక్క సమాజాన్ని, పేరెంట్స్ని చూస్తూ మన పేరెంట్స్ ఈ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. సో కనుక వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు కూడా దానికి ట్యూన్ అవుతారు. అది ఆటోమేటిక్గా జ్ఞానం అనేది తెలుస్తూనే ఉంటుంది. అంటే జ్ఞానం సహజ సిద్ధంగా వచ్చేది అనుకరణ ద్వారా, ఇంకొకరు చెప్పటం ద్వారా. ఈ చెప్పటం అనేది జనరల్గా ఇది లౌకికంగా వరకే సరిపోతాయి. ఇది కాకుండా మనం విద్యని 2 విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి మనం ప్రపంచం గురించి తెలుసుకునేది, 2 మన గురించి మనం తెలుసుకునేది. ఇది ప్రపంచం గురించి తెలుసుకునే జ్ఞానానికే మనకు విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, రకరకాల క్యాడర్స్లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ కోసం ఫిజికల్ ట్రైనర్సు, వీళ్ళందరూ కూడా మనకు ప్రపంచాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనకు సహకరించేవాళ్ళు. అయితే ఈ ప్రపంచాన్ని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఎవరో ఒక టీచర్ ద్వారా తెలుసుకుంటుందా? ఒక కోతికి కొండముచ్చును చూసి భయపడి పరిగెట్టాలనే విషయం ఎవరు నేర్పారు? కనీసం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పారా అంటే మరి అవి ఎవరు నేర్పిన దాఖలాలు ఏమి ఉండవు. అంటే సహజ సిద్ధంగానే ఈ సృష్టిలో కొంత జ్ఞానం ఏర్పాటు చేయబడింది.
పిల్లిని చూస్తే ఎలుకకు కావచ్చు, పులిని సింహాన్ని చూస్తే జింకకు కావచ్చు. ఈ భయం అనేది సహజ సిద్ధంగానే అది ఇంకొకరు నేర్పకుండానే వస్తూనే ఉంది. అయితే మనం ఇక్కడ నేర్చుకునేది మనం జీవించటానికి సహజంగా అవసరమైనటువంటి యొక్క కొంత సమాచారం. కారణం, సమాజం ఎప్పుడు మారుతూ ఉన్నప్పుడు సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా దాని గురించి మనం కొంత తెలుసుకుని ఉండి తీరాల్సిందే. లేకపోతే మనం ఈజీగా మోసపోతాం, నష్టపోతాం, జీవించలేం కూడా. సో ఈ మనకు పాఠ్యాలయాలలో మనం నేర్చుకున్న విద్యకి 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, మనం జీవించటానికి కూడా మనకు కొంత అక్షర జ్ఞానం అవసరం. రెండోది, మన యొక్క వృత్తి కోసం. పుట్టిన ప్రతి జీవి కూడా వాడు జీవించటానికి కొంత సముపార్జన చేయాల్సి ఉంటుంది. జంతువుల్లాగా దానికంటే బలహీనమైన జంతువుని ఆటోమేటిక్గా సంహరించి దాన్ని తినడం అనేది ఇక్కడ విధానం కాదు కదా. కనుక ఈ ప్రపంచంలో జీవించాలంటే ఏదో ఒక వృత్తి అవసరం అవుతుంది. ఆ వృత్తి తర్వాత నిర్ణయించుకోబడుతుంది, కానీ ముందు జ్ఞానం అనేదాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సి వస్తుంది. అదే మనకు ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకునేది. సో దీని ద్వారా ఇది మనం ఎంత తెలుసుకున్నాం అనేదానికి పరీక్షలు పెడతారు. అందులో మనకి కొంత మార్క్సు, కొంత డిగ్రీలు ఇవన్నీ సముపార్జన చేస్తాం. దీని ద్వారా ఉద్యోగాలను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగమే ఒక లక్ష్యమేమి కాదు. మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే జీవితం మనకి ఇంకేం సాఫీగా జరిగిపోద్ది అనుకుంటారు. కానీ జనాభా శాతంలో చూస్తే ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు? సో కనుక అది మాత్రమే లక్ష్యం కాదు. ఒకప్పుడు అది ఉండేది. సో మోస్ట్ సెక్యూర్డ్ జాబు, ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వీడు బ్రతుకుతాడు కనుక మనం ఎంత కష్టపడైనా మన ఆస్తులన్నిటినీ అమ్మైనా చదివిస్తే వాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాడనేది ఒకనాటి కాలం. కానీ ఇప్పుడు అది లేదు. సో జనరల్గా విద్య నేర్చుకుని ఒక బేస్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత వాడు ఏ వృత్తిని స్వీకరిస్తే ఆ వృత్తిని తెలుసుకోవడానికి ఈ బేస్ నాలెడ్జ్ ఉపకరిస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా విద్య అవసరం అవుతుంది. దీనికి మనకు ఉపయోగపడేవి పాఠ్య గ్రంథాలు, మనకు టీచర్సు ఉపయోగపడతారు. దాన్ని మనం మొట్టమొదట తెలుసుకుంటాం. దీన్ని శ్రవణం అంటాం. ఇది ఆధ్యాత్మిక మార్గంలో చదువులో ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. శ్రవణం. తర్వాత మననం. ఇక్కడ మననము ఆధ్యాత్మిక మననం వేరుగా ఉంటాయి. ఇక్కడ మననం మామూలుగా చదువులో మననం అంటే ఏంటంటే దాన్ని గుర్తుపెట్టుకునే విధానం. ఈ గుర్తుపెట్టుకునే విధానాన్ని బై హార్ట్ అని కూడా అంటాము. ఈ బై హార్ట్ అనేది అనుకున్నంత మరీ చెడ్డ పదం కాదు. కంపల్సరీగా అనేక విషయాలు బై హార్ట్ చేయవలసి వస్తుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో కానీ శాస్త్రీయంగా అనేక ఫార్ములాలు యాజ్ ఇట్ ఈజ్ మనం గుర్తుపెట్టుకుని దాని నుంచి ఇంకో దానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి బై హార్ట్ అనేది తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. తర్వాత దాన్ని మనము ఒక పరీక్షలో ఉత్తీర్ణం అవటం కోసం అది రిటర్న్ కావచ్చు, ఓరల్ కావచ్చు, 2-3 రకాల టెస్టులు ఉంటాయి ప్రొసీజర్లో. సో దాన్ని మనం తిరిగి మనం మననం చేసుకున్న దాన్ని తిరిగి రిప్రొడ్యూస్ చేసి మన యొక్క కేపబిలిటీని మనం మార్కుల ద్వారా తెలుసుకుంటాం. దీన్ని ఆధ్యాత్మికంలో నిధిధ్యాసన అంటారు. అక్కడ వేరే పదాలు వస్తాయి, వాటి గురించి అప్పుడు ఆలోచిద్దాం. సో ఈ విద్య మామూలుగా ఇక్కడ జరుగుతున్నది ఏంటి?
ప్రపంచంలో జీవించడం కోసం జ్ఞానం లేకపోతే మనం మోసపోతాం, జీవించలేము. తద్వారా మనకు ఏ వృత్తి చేయాలన్నా కూడా జ్ఞానం అవసరం. విద్య ఉపాధి ఏ ఉపాధి కోసం అయినా కూడా జ్ఞానం లేకుండా మనం ఏది చేయలేము. కనుక ఈ నేర్చుకునే విద్య మనకు మన జీవితాన్ని జీవించటానికి, బ్రతకటానికి ఉపయోగపడేటటువంటి మనం బ్రతకటం, మన మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను బ్రతికించడం కోసం మనం చేసే ఈ ప్రయత్నం కోసమే మనం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ వరకు ఉన్నాయి. ఇది ఒక రకమైన విద్య. ఇందులో మనకు సోర్సెస్ ఏమేమి ఉన్నాయో మనకు తెలిసిపోయింది. ఇది తల్లిదండ్రులు, సమాజం, పాఠ్య గ్రంథాలు, ఉపాధ్యాయులు, హయ్యర్ లెవెల్లోకి వచ్చేటప్పటికి లెక్చరర్సు, ప్రొఫెసర్స్. ఈ విద్య పూర్తిగా ప్రాపంచికమైనది. అంటే ప్రపంచంలో అనేక విషయాలని తెలుసుకోవటం, రిప్రొడ్యూస్ చేయటం, గుర్తుపెట్టుకోవడం, రిప్రొడ్యూస్ చేయటం అనేదే అక్కడ విషయం. ఇందులో విభాగాలు ఉన్నాయి. సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఈ విభాగాలు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అనేది బేస్గా అందరికీ కూడా కంపల్సరీగా అవసరమైందే కనుక మనకు హై స్కూల్ లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్ మనకు కంపల్సరీ నేర్పుతారు. అవి ఎసెన్షియల్ జీవించడానికి కాబట్టి నేర్చుకుంటాం. ఇందులో కొన్నిటిల్లో ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ అటువంటివి గతంలో జరిగిన వాటిని తెలుసుకోవటం, గుర్తుపెట్టుకోవడం తప్ప ఇంకొకటి ఏం పెద్దగా అక్కడ దాని గురించి అంత అఫ్కోర్స్ వాటిని విశ్లేషణ ద్వారా ఇప్పుడు ఎలా ప్రయోజనం పొందటం అనేది ఉంటుంది. కానీ సో ఆ స్టేజ్లోనే పెద్దగా ఊహించి చేయవలసిన విషయాలు ఏమి ఉండవు. కానీ శాస్త్రీయ విజ్ఞానం అట్లా కాదు. అది మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇవి కొంత ఊహ మీద ఆధారపడి ఉంటాయి. ఆ చెప్పేది మనం కొంత ఊహించగలిగితేనే దానిలోకి కనెక్ట్ కాగలం. కానీ యాజ్ ఇట్ ఈజ్ మిగతావి బైహార్ట్ చేసినట్టుగా అంత వీలు కాదు. సో ఈ విభాగం మనకు అందరికీ తెలిసిందే. ఎవరెవరి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చదువుకుంటారు, వాళ్లకు నచ్చినటువంటి యొక్క వృత్తిని ఎంచుకుంటారు, జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది మామూలు లౌకిక విద్య ఉంటుంది. దీన్ని లౌకిక విద్య అంటారు. దీని తర్వాత మనకు ఆధ్యాత్మ విద్య. ఏమిటి ఆధ్యాత్మ విద్య అనేది మరి అది మనకు తప్పనిసరిగా అవసరమని తెలుస్తూ ఉంది. లౌకిక విద్య లేకుండా మనం ప్రపంచంలో అసలు జీవించలేము. ఎందుకంటే ఒక మృగతుల్యంగానే అయిపోతాం మనం. ఏమి తెలియనప్పుడు మనల్ని అందరూ కూడా మోసం చేస్తారు, మనం జీవించడం కష్టం అవుతుంది. అది తప్పనిసరి. అయితే ఈ అధ్యాత్మ విద్య ఏమిటి? మరి ఇది ఒకటి ఉంది కదా, మరి అది చాలుగా మనం జీవించడానికి అవసరమైన అన్ని సంపాదన చేసుకున్నాము, ఒక ఉద్యోగం చేస్తున్నాము, లేకపోతేనేమో సహజ సిద్ధంగానే మరి వివాహం చేసుకోవడం, పిల్లలు, వాళ్ళకి మరి చదువులు, ఇది రొటీన్ కార్యక్రమం నడుస్తామని వాటన్నిటికీ అవసరం అవుతున్న ఉద్యోగము, వృత్తి ద్వారా సరిపోతుంది. ఇంకెందుకు, ఇంకా అయిపోయింది కదా ఇక్కడ. మరి ఇంకా ఈ అధ్యాత్మ విద్య ఒకటి, అదొకటి ఎందుకు అనేది ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. దీన్ని వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఒక ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే ఈ వీడియో కంప్లీట్ కాదు. కాబట్టి ఇది ఆ లౌకిక విద్య మనం జీవించడానికి అవసరమైనటువంటి ఒక వనరులు సమకూర్చుకుని తద్వారా
మనల్ని మన కుటుంబాన్ని పోషించుకోవటం వరకే సరిపోతుంది. అయితే అక్కడితోటి మనం జీవిత లక్ష్యం నెరవేరదు. జీవిత లక్ష్యం అంటే మన సమస్యలు కూడా నెరవేరవు. ఎందువల్ల? మనకు ప్రపంచంలో కంపారిజన్ అనేది అక్కడ మొదలవుతుంది. ఎంత చెట్టుకు అంత గాలిలాగా ఎంత అభివృద్ధి చెందే కొద్దీ అంత ఒత్తిడి క్రియేట్ అవుతుంది. ఈ ఒత్తిడి అనేది ఆఫీస్ ఒత్తిడి కాదు, కంపారిజన్ ఒత్తిడి. ఇంకొకటిని పోటీలో జయించాలని, ఇంకొకళ్ళ కంటే మెరుగ్గా ఉండాలి అనేది ఒక ఒత్తిడిలో చాలా కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. కనుక ఆ సమస్యల నుంచి మనం విముక్తి పొందాలంటే అసలు మనం ఎవరిమి, ఎందుకు మనం ఇన్ని ఉన్నా కూడా మనము అన్నీ మన చేతిలో ఉండి అధికారం ఉంది, ఈ ఆర్థిక వనరులు ఉన్నాయి, మరి కుటుంబం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, మరి అయినా కూడా ఎందుకు ఒత్తిడి, ఎందుకు నిద్ర పట్టడం లేదు, లేకపోతేనేమో ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి అంటే ఏవి ఎన్ని ఉన్నా ఒక సంఘజీవి కుటుంబ జీవి కనుక ఇక్కడ వచ్చేటటువంటి అనేక సమస్యలు ఆధ్యాత్మికమైనవిగా భావించబడతాయి. ఈ ఆధ్యాత్మిక సమస్యలకి సొల్యూషన్ కూడా ఆధ్యాత్మిక విద్య ద్వారానే జరుగుతుంది. సో కనుక ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆధ్యాత్మిక సమస్యలు ఏమిటి, ఆధ్యాత్మిక విద్య ఏమిటి, ఇది టోటల్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.